అయితే అందులో రెండు రకాలుగా ఉంటారు. కొందరు తమంతట తాము ఏదో సాధన చేసి భగవంతుడిని పొందాలి అని అనుకునేవారైతే ఏ సాధన అవసరం లేకుండా భగవంతుడే అనుగ్రహిస్తే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందిన మహనీయులు కొందరు ఉంటారు. వీరికి వారికి మధ్య తారతమ్యాన్ని చూస్తే జ్ఞానంలో భగవంతుడే అనుగ్రహించి తనని చూపించిన వారికి ఉండే జ్ఞానం పర్వతమంతా అయితే, తమ సాధనతోటి భగవంతుడిని పొందాలనుకునే వారి జ్ఞానం పరమాణువంతా అని అంటారు. కారణం వీరు తమ సాధన మీద ఆధారపడతారు, కానీ వారు భగవద్ అనుగ్రహమే సాధనంగా స్వీకరిస్తారు కనుక వారిని సిద్ధ సాధనులు అని అంటారన్నమాట. అలా భగవంతుడు అనుగ్రహించి తనని చూపిస్తే దర్శనం చేసినటువంటి మహనీయులలో కూడా ఆ భగవంతుణ్ణి రమ్మని పిలిచిన వారు, తమని తరింపచేయమని కోరినటువంటి వారు కొందరైతే, భగవంతుడే కోరి తమ సన్నిధానానికి చేరితే ఆ భగవంతుణ్ణి నా దగ్గరికి రావద్దు స్వామి, నువ్వు వెళ్ళిపో అన్నటువంటి మహనీయులు కొందరు. మరి జ్ఞానంతో మనం వారిని కొలవాలి అని అనుకున్నప్పుడు భగవంతుణ్ణి రమ్మని పిలిచి ఆ భగవంతుడి ద్వారా తమకుండేటటువంటి కర్మబంధం తొలగాలి అని కోరుకున్నటువంటి మహనీయుల జ్ఞానం పరమాణువంత అయితే, ఆ భగవంతుడికి కూడా ఏమి ఆపద వస్తుందో, నీవు నా దగ్గరికి రాకపోయినా పర్వాలేదు, నన్ను అనుగ్రహించకపోయినా పర్వాలేదు, నాలాంటి క్షుద్రుడిని అనుగ్రహించడానికి ఈ లోకంలోకి వచ్చినప్పుడు నీకు కలిగేటటువంటి మత్స కంటే, నీకు కలిగే పరిశ్రమ కంటే నువ్వు రాకుండా అక్కడే ఉంటూ హాయిగా ఉండగలిగితే భగవన్ అదే నాకు 10,000 అని అనుకున్న వారి జ్ఞానం పర్వతమంతా అంటారు. ఇక వీరిని ఏదైనా ఒక పేరుతో మనం చెప్పుకోవాలి అని అంటే, కేవలం లోకంలో ఉండే సుఖాల్ని మాత్రమే పొందాలని కోరుకునేటటువంటి వారు బుభుక్షువులు అని పేరు. ఎవరైతే లౌకిక పురుషార్థాలని కాక అలౌకికమైనటువంటి ఆత్మసాక్షాత్కారం కోరుకునేటువంటి మహనీయులు ముముక్షువులు అని అంటాం. కనుక బుభుక్షువులకి ముముక్షువులకి జ్ఞానంలో పర్వత పరమాణు తేడా అంతా అన్నమాట. ఇక ముముక్షువుల్లో కూడా తమ ప్రయత్నంతో చేసేటటువంటి వారు, లేదు భగవద్ అనుగ్రహంతో భగవత్ సాక్షాత్కారం పొందేటటువంటి కోరిక కలిగినటువంటి వారికి అంత తేడా ఉంటుందని అనుకున్నామే. అలాంటి వారు ఋషులు. ఋషుల కంటే భగవంతుడే నేరుగా అనుగ్రహించి సాక్షాత్కరించి కరుణించినటువంటి మహనీయులు, ఆ భగవంతుడిని అనుభవించిన వారు కొందరు ఉన్నారు. అలాంటి వారికి దివ్య సూరులు అని పేరు. ఋషులు తమ ప్రయత్నం మీద ఆధారపడ్డ వాళ్ళైతే, దివ్య సూరులు తమకంటూ ఏ ప్రయత్నము లేక కేవలం భగవంతుడి అనుగ్రహంతో ఆ భగవత్ సాక్షాత్కారాన్ని పొందినటువంటి మహనీయులు. భగవంతుడి యొక్క అనుగ్రహం అనే ఒక గొప్ప ప్రవాహంలో వారు మునకలు వేసినవారు, అందులో మునిగి పైకి తేలినవారు, ఆ మునిగినప్పటి అనుభవాన్ని మనకు అందించినవారు. మనకు అందించాలనుకుని అందించలే, అప్రయత్నంగా అనుభవం లోపల ఇమడక పైకి పొంగి వస్తే అదొక ప్రవాహమై మనల్ని తరింపచేసే వేదసారమైంది. వారిని దివ్య సూరులని, తమిళ భాషలో వారిని ఆళ్వార్ అని అంటారు. రక్షించేవారు అని అర్థం అన్నమాట. ఎవరిని రక్షిస్తారు? తత్వాన్ని తెప్పి మనని భగవత్ సన్నిధానం వైపు మరల్చి ఆ భగవంతుడికి ఆనందాన్ని కలిగించేవారు అన్నమాట. కనుక వారికి ఆళ్వార్లు అని పేరు. దక్షిణ భారతావనంలో ఇట్లాంటి ఆళ్వార్లు 12 మంది ఉన్నారు. అందులో మనం తిరుప్పావై వ్రతం చేసుకునేట్టుగా అనుగ్రహించినటువంటి ప్రబంధాలను మనకు అందించినటువంటి ఆండాళ్ కూడా ఒక ఆమె. ఈమె విష్ణు చిత్తులనే మహానుభావుల యొక్క ముద్దుల పట్టి అని మనం అనుకున్నాం. మిగిలినటువంటి 10 ఆళ్వార్లు భగవంతుడిని రమ్మని పిలిచిన వారైతే, భగవంతుడు వారి సన్నిధానానికి రావాలి అనుకుని వారు కోరుకున్న వారైతే, భగవంతుడే ఒకనాడు కోరి విష్ణు చిత్తుల దగ్గరికి వస్తే, అలాంటి భగవంతుడిని భగవన్ నువ్వు ఇట్లాంటి అల్పులమైన క్షుద్రులమైన మాలాంటి వారి కంటి ముందర కనపడవద్దు, రావద్దు, నీ వెళ్ళిపో, నువ్వు సుఖంగా ఉండు అంటూ భగవంతుడికి కలిగే శ్రమకి ఓర్వలేక ఆ భగవంతుడికే మంగళం పాడిన మహనీయులు గోదాదేవి నాన్నగారైనటువంటి విష్ణు చిత్తులు. కనుక
విష్ణు చిత్తుల వారికి ఉండేటువంటి భగవత్ ప్రేమ ఆధిక్యం పర్వతమంతైతే మిగిలిన ఆళ్వార్లకు ఉండే భగవత్ ప్రేమ వారి ముందు పరమాణు అంత అంటారు. ఇక విష్ణు చిత్తుల వారి యొక్క అంతఃప్రేమని కూడా పరమాణుప్రాయం చేసి తనకుండేటటువంటి భగవత్ ప్రేమ పర్వతమంతగా పొందినది మన ఆండాళ్ తల్లి గోదాదేవి. అంటే ఈవిడికి ఉండేటువంటి జ్ఞానం ఎంత గొప్పదో మనం గుర్తించవచ్చు. స్వామిని నిదురలేపి పాఠం చెప్పి, అంటే మన స్వరూపం ఏమిటో, మనని భగవంతుడు ఎలా అనుగ్రహించాలో ఆ భగవంతుడికి తెలిపి, ఆ భగవంతుడు కదలకుండా మనని కాపాడేటంత వరకు వదలనని పట్టినటువంటి అమ్మ మన ఆండాళ్. అందుకే గోదాదేవి జ్ఞానానికి అంతు లేదు. గోదాదేవి యొక్క జ్ఞానం ముందర మిగిలినటువంటి ఆళ్వార్లందరి యొక్క జ్ఞానము కూడా పరమాణువంత అని మన పెద్దలు భావిస్తుంటారన్నమాట. గోదాదేవికి ఉండేటటువంటి ఆ దివ్యమైనటువంటి జ్ఞాన సారమే తిరుప్పావై అనేటటువంటి ప్రబంధం. ఆళ్వార్లంతా భగవత్ ప్రేమ అనే ఆస్తి కలవారైతే వారందరి యొక్క ఆస్తికి ఏకైక వారసురాలుగా అవతరించినటువంటిది మన ఆండాళ్. ఆళ్వార్లెవరికీ సంతానం అని ఏమీ లేదు. బాగా ధనం కలిగిన వారు తమ ఆస్తికి వారసుల కోసం ఎదురు చూస్తారే, అట్లా ఆళ్వార్లెవరికీ సంతానం లేదు. కానీ విష్ణు చిత్తుల వారికి గోదాదేవి లభించడం చేత వారికి సంతానమైంది మన అమ్మ. పదుగురాళ్వార్ల యొక్క ఆ భగవత్ ప్రేమ సంపద వారికి ఒక్కరితే కుమార్తె కనుక ఆ ఆళ్వార్ కుటుంబానికి అంతా ఆండాళ్ళకు వచ్చింది అంటారు మనవాళ్ళ మహామునులు అనేటువంటి మహానుభావులు. అంజు కుడిక్కు ఒరు సంతతియాయి అని అంటూను. అందుకే ఆళ్వార్ల యొక్క తిరుప్పావై పాటలలో సకల వేదముల యొక్క సారము నిబిడీకృతమై ఉంటుంది. ఆండాళ్ళ యొక్క తిరుప్పావై ప్రబంధం ఒక్కటి మనకొస్తే చాలు, ఇక మన ఆత్మ ఉజ్జీవనికి ఏ లోటు ఉండదు అనేది మన పెద్దల యొక్క విశ్వాసం. అందుకే అందులో ఉండేటటువంటి సారతమమైనటువంటి అర్థాన్ని సంక్షిప్తంగా అనుభవించే ప్రయత్నం మనం కూడా చేస్తున్నాం. గోదాదేవి తన యొక్క తిరుప్పావై ప్రబంధాన్ని 5-5-5-5గా అనుభవించింది. దీనిని గురించి మన పూర్వ ఆచార్యుడు తమాషాగా చెబుతూ, కోదై తమిళ్ ఐందుం అరియాద మానిడరై, ఐందుం అరియాద మానిడరై వయ్యం సుమప్పదు వంబు అంటారు. 5 ప్రబంధాన్ని అని తమాషాగా వివరిస్తారన్నమాట. 30 పాటలు కల ప్రబంధం అనేచ్చు కదా, కానీ అనలేదు. 5 25 ప్లస్ 5 30 పాటలు కలిగినటువంటి ప్రబంధం అని అంటారు. అంటే ప్రతి 5కి ఒక్కొక్క విలక్షణమైనటువంటి తాత్పర్యం ఉంటుంది అని అర్థం. గోదాదేవి ఈనాటితో మొదటి 5 పాటలని మనకి ప్రసాదిస్తుంది. అందులో ఈవేళటి పాటలో మనకి కలిగేటటువంటి సంశయాలన్నీ నివృత్తి చేసి ఈ ఆచరించబోయేటటువంటి వ్రతంలోకి మనని ప్రవేశింపచేస్తుంది మన అమ్మ. సాధారణంగా ఏదైనా పని చేయాలంటే సంశయం అనేటటువంటి దానికి ఆటంకం. సంశయం తొలగించుకొని మనం ముందుకు వెళ్ళగలిగితేనే ఆచరణ సవ్యంగా చేయగలుగుతాం, ఫలాన్ని చక్కగా పొందగలుగుతాం అన్నమాట. అందుకే సంశయం అనేది ఒక ప్రతిబంధకం అంటారు. సంశయాలు ఉండనే కూడదు, విశ్వాసంతో ముందుకు వెళ్ళగలగాలి. సాధారణంగా గోపికలందరూ కూడా ఆ అమాయకులు, వీళ్ళకేం పెద్దగా పరిజ్ఞానం ఏం లేదు, శాస్త్రాలు గట్రా ఏం చదువుకోలేదు. కానీ వీరికందరికీ చాలా గొప్ప విలక్షణమైనటువంటి జ్ఞానం అయితే ఉంది. అది చదువుకు లభించిన జ్ఞానం కాదు, విని లభించిన జ్ఞానం. నిజానికి చదువుకొని లభించే జ్ఞానం కంటే విని లభించే జ్ఞానమే చాలా గొప్పది. ఎందుకంటే దాంట్లో అనుభవాల సారం ఉంటుంది. ఎందరి ద్వారానో విన్నప్పుడు అది మనకి ఎన్నో రకాలైనటువంటి విషయాల్ని తెలియచేస్తుంది. శ్రీకృష్ణుడు నందగోకులంలో పెరగడం ప్రారంభం చేసిన తర్వాత స్వామిని సేవించడం కోసం ఎంతమందో మహానుభావులైనటువంటి ఋషులంతా అక్కడికి వస్తుండేవారు, కృష్ణుణ్ణి దర్శిద్దామని, శ్రీకృష్ణుని సేవించుకుందాం అని. అయితే శ్రీకృష్ణుని వాళ్ళ అమ్మగారు తెలతెలవారుతూనే అతనికి సద్దిపువ్వ పెట్టి
భుజం మీద కాడి పెట్టి అందులో అన్నకు ముద్దని కూడా కట్టిపెట్టి దూడల్ని పాలించటానికి పశువుల వెంట వనానికి పంపేస్తూ ఉండేది. మనవాడు పశువుల్ని మేపటానికి అడవికి వెళ్ళేవాడు. అసలు ఆ ఊరి వారందరికీ గుత్తాధిపత్యం మనవాడే. ఎవరింట్లో ఉండే ఆవులైనా ఎద్దులైనా దూడలైనా అన్నిటికీ హోల్సేల్ కాంట్రాక్టర్ అన్నమాట. అందుకోసం మనవాడు అవన్నీ తీసుకుని వనానికి వెళుతూ ఉండేవాడు. సాయంకాలం దాకా వాటిని ఎలా మేపాలో అలా మేపేవాడు. సాయంకాలం కాగానే తిరిగి వాటన్నిటినీ ఇండ్లకి తెచ్చి ప్రతి ఇంట ఎవరెవరి పశువుల్ని వారికి అప్పగించి వాటిని ఒక్కసారి నిమిరి ప్రేమతోటి అప్పుడు తన గృహానికి చేరేవాడు. చీకటి పడిపోయేది. ఇంటికొచ్చిన స్వామికి అమ్మ అన్నం పెట్టి పడుకోబెట్టేది. మరి కృష్ణుణ్ణి సేవించడానికి వచ్చేవారికి కృష్ణుని దర్శించే సమయం ఏది అంటే రెండే సమయాలు. ఒకటి ఉదయం లేచిన తర్వాత, రెండవది రాత్రి పడుకోబోయే ముందు. అయితే అప్పుడు మాత్రం అమ్మ చేసే సేవలు ఉంటాయి కదా. ఇక శ్రీకృష్ణుడు పశువుల్ని తీసుకువెళ్ళడానికి ప్రతి గోశాలకి వెళ్ళేవాడు. పశువుల్ని తిరిగి అప్పగించడానికి ప్రతి గోశాలకి వెళ్ళేవాడు కనుక ఇక్కడికి రావడం అయితే ఖాయం. కనుక మనం ఇక్కడే పడిగాపులు పడి ఉన్నట్టయితే స్వామి రాగానే దర్శించుకోవచ్చును అని ఋషులంతా కూడా గోకులంలో ఉండే ప్రతి ఇంట కలిగిన గోశాలలో అక్కడే ఉంటూ అనుష్ఠానాలు, అక్కడే ఉంటూ జపాలు, అక్కడే ఉంటూ తపాలు ఇలా ఉండేవారట. మరి అలా ఉండేటటువంటి ఆ మహనీయులు ఊరికే కూర్చుంటారా? కాసేపు జపం చేస్తారు, కాసేపు తపస్సు చేస్తారు, కాసేపు నామ సంకీర్తన చేస్తారు, కాసేపు భగవంతుడి యొక్క కళ్యాణ గుణాల గురించినటువంటి చర్చ చేసుకుంటూ ఉంటారు. తమకు కలిగినటువంటి శాస్త్రంలో తమకుండేటటువంటి ప్రవేశాన్ని భగవద్ అనుభవంతో మిళితం చేసి వారు పరస్పరం చర్చా గోష్ఠులు సాగిస్తూ ఉండేవారు. మరి ఈ గోపీ జనం అంతా వారు ఆడుకునేటటువంటి ఆ మాటలని వింటూ ఆ విషయాలని వీరు గ్రహిస్తూ ఉండేవారు కనుక వీరికి సాహిత్య ప్రవేశం బాగానే ఉంది, వ్యాకరణ ప్రవేశం బాగానే ఉంది, వేదాంత ప్రవేశం చాలా బాగుంది, మీమాంసాది గ్రంథాలకు సంబంధించినటువంటి ప్రవేశం కూడా వీళ్ళకి కొంచెం బాగానే మనస్సుకి పట్టినట్టు అనిపిస్తుంది. అలాంటి గోపీ జనమంతా అక్కడ చేరారు. గోదాదేవి చూస్తే అద్భుతమైనటువంటి ఫలితం, ఉత్తమోత్తమైన ఫలితం అని శాస్త్రం చెప్పేటటువంటి ఆ ఫలాన్ని మనం లభించాలి, దాన్ని లభింపచేసేది మన తిరుప్పావే వ్రతం అని చెప్తోంది. మరి ఇలాంటి వ్రతానికి ఆటంకాలన్నీ తొలగిస్తారు, దేవతలంతా అనుకూలిస్తారు అని చెప్పింది. కానీ ఎంత చేసినా మనకంటూ ఒక ప్రారంధం ఉంటుంది కదా. ఆ ప్రారంధం ఉన్నంత వరకు మనం ఏమీ చేయలేం కదా. మనం చేసినటువంటి పనులన్నీ ఏదో పుణ్యములనో పాపములనో మన మీద తెచ్చి పెడతాయి కదా. ఆ ఉన్నంత వరకు మనం కోరినటువంటి ఫలితం మనకి దక్కదు కదా. మరి ఇవన్నీ ఉంటుండగా మనం ఆ ఫలితాన్ని పొందగలమా? పైగా మనం శ్రీకృష్ణ అనుగ్రహం కోసం బయలుదేరబోతున్నాం. మనకుండే పాపాలన్నీ ఆ యాత్రని అడ్డివేస్తే మనం ఫలితాన్ని ఎట్లా పొందుతాం? కనుక మనం ఇది చేయగలుగుతామో చేయలేమో, ఫలితం లభిస్తుందో లభించదో, సవ్యంగా స్వామి అనుగ్రహిస్తాడో అనుగ్రహించడో, ఇట్లాంటి సంశయాలన్నీ వారందరిలో బాగా గూడు కట్టుకొని ఉన్నాయి. అందుకే వారంతా గోదాదేవి చుట్టూ చేరారు. గోదాదేవిని వారందరూ కూడా అడగడం ప్రారంభించారు. తల్లి గోదా, మనం వ్రతం చేద్దామని నువ్వు అన్నావే, సరే సంతోషం. నియమాలు చెప్పావు 2వ పాటలో, సంతోషం. 3వ పాటలో కలిగేటటువంటి ఊరి వారి పంటలని సంపదలని గురించి వివరించావు, లభిస్తాయన్నావు, చాలా బాగుంది. దేవతలంతా అంగీకరిస్తారని చెప్పావు, అది కూడా చాలా బాగుంది. అయితే ఇక్కడ ఒక సంశయం. చెప్పండి ఏమిటో, మీకు మంత్రం ఏమిటో మనం అనుసంధించేది మేము చెప్పాం కదా. అవును, నువ్వు చెప్పావు. మొదటి పాటలో మనం అనుసంధించే మంత్రం నారాయణ మహామంత్రం అని చెప్పావు. 2వ పాటలో ఆ నారాయణుడు సర్వత్రా వ్యాపించి ఉండేటటువంటి పరస్వరూపుడు మనకి అందడు, ఆ స్వామి మన కోసం పాల్కడలలోకి వ్యూహమై దిగి వస్తాడని చెప్పావు. అది మేము అంగీకరించాం. పాలకడలిలో నుంచి ఆయన సృష్టి కార్యాన్ని నడిపిస్తాడు, స్థితి కార్యాన్ని నడిపిస్తాడు, ప్రళయ కార్యాన్ని నడిపిస్తాడు. వాసుదేవ స్వరూపంలో ఆయన ఈ వ్యూహాలన్నిటినీ కూడా నియంత్రిస్తూ ఉంటాడట. ఆయనలోంచి ఏర్పడ్డదే సంకర్షణ స్వరూపం లయం చేస్తుంది ఈ విశ్వాన్నంతటిని. అందులోంచి ఏర్పడ్డదే అనిరుద్ధ స్వరూపం సృష్టి కార్యాన్ని చేస్తుంది.
అందులోంచి ఏర్పడేదే ప్రద్యుమ్న స్వరూపం. వీటన్నిటి యొక్క స్థితిని తను కాపాడుతుంది, రక్షణ కార్యం చేసేటంటే వ్యూహం అది అని మనకి గ్రంథాలు తెలియచేస్తున్నాయి. వీటి నాలుగింటిని కలిపి వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ స్వరూపాలు నాలుగింటిని కలిపి వ్యూహము అని అంటారు. ఈ వ్యూహమా మనకి అందేది కాదు కనుక పరము మనకు అందదు, వ్యూహము మనకు అందదు. ఆ వ్యూహంలోంచే స్వామి అవసరానికి తగ్గట్టుగా ఈ లోకంలోకి అడుగిడి వస్తాడని, అవతరిస్తాడని, తద్వారా తనలో ఉండేటువంటి కళ్యాణ గుణాలు ఈ లోకం అనుభవించేట్టుగా విరజిమ్ముతాడు, లోకంలో భూరిదానం చేస్తాడని చెప్పావు. వామన అవతారాన్ని, త్రివిక్రమ అవతారాన్ని కీర్తించావు. ఇలాంటివి అనేకమైనటువంటి అవతారాలు ఉన్నాయి, కానీ అవి మనకి అందవు, వాటికి మనం వెనకపడ్డాము. వానదేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని చెప్పడం ద్వారా దేవతలందరికీ లోపల ఉండేవాడు ఆళ్యమழై కన్నా అని అంటూ వానదేవుడికి ఆ లోపల ఉండేటటువంటి స్వామికి ఏమీ తేడా లేదు అన్నట్టుగా ఈయన సర్వాంతర్యామిగా ఉంటాడు అని చెప్పావు. దేవతలకే కాదు, ఆ దేవతలని ఆరాధించేటటువంటి మనలోనూ ఉంటాడు, ఆ దేవతలు ఇచ్చే ఫలాల్లోనూ ఉంటాడు. ప్రహ్లాదుడు చెప్పినట్టుగా తన యొక్క ఆ మరణాన్ని కోరి తండ్రి పంపిన రాక్షసులు కత్తితో కొట్టబుద్ధి కాక మానరా నారాయణ నామాన్ని అనంటే విష్ణు శస్త్రేషు యుష్మాసు మయిచ స్థిత, నాలో ఉన్నాడు విష్ణువు, మీరు ధరించిన కత్తిలో ఉన్నాడు, మీలో ఉన్నాడు. కనుక విష్ణు ఎప్పుడు తనని తాను అట్లా కొట్టుకోడు, కావాలంటే మీరే పరిశీలించుకోండి అన్నాడైనా పరమ విశ్వాసం కలిగినటువంటి భక్త శిఖామణి కనుక. అన్నిటా అంతటా అంతర్యామిగా ఉంటాడు స్వామి అనేదాన్ని ఆండాళ్ తల్లి 4వ పాటలో చెప్పింది కదా. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అమ్మా భగవంతుడు ఇట్లా 4 రూపాలు ధరించి ఉన్నా అది మనకి సాధ్యం కాదు కదా, మరి మనం ఏమి చేయాలి ఈనాడు ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందాలంటే? వారందరి యొక్క సంశయాల్ని గోదాదేవి వింది, వాటికి తగినటువంటి సమాధానాన్ని ఈనాటి పాటలో స్పష్టం చేసింది. ఉపాసించేటటువంటి స్వరూపం ఇది అనేది నిర్ణయం చేసి వ్రతానికి సిద్ధం చేస్తోంది అక్కడ చేరినటువంటి గోపీ జనాన్ని అందరినీ కూడా. మొదట ఒక గోపిక లేచిందట, గోదే ఫలితాలు ఎప్పుడు మన చేతుల్లో ఉండవమ్మా, దశరథుడంతటి వాడు రామచంద్రుడంతటి మహనీయుడికి పట్టాభిషేకం చేద్దాం అని ముహూర్తం పెట్టాడు. ఫలితం ఏమైందో మనకి తెలుసును. రాముడు దేనికి కొదవ ఉన్నవాడు కనుక గుణాలకి తక్కువ, అందానికి తక్కువ, సంపదలకి తక్కువ ఏమీ లేదు కదా, సాక్షాత్తు భగవంతుడికి అవతారం కదా. అలాంటి వానికే పట్టాభిషేకం చేద్దాం అని అనుకుంటే ఆయన వనవాసానికి వెళ్ళాల్సి వచ్చింది కదా. ఆనాడు ఎవ్వరూ అనంగీకారం కాలేదు, మంత్రులంతా అంగీకరించారు, ప్రజలంతా ఇచ్ఛామోహి మహాబాహుం అన్నారు. రాజుగారు స్వయాన రాముడికి పట్టాభిషేకం చేస్తాను అని అన్నాడు. ముహూర్తం పెట్టిన వ్యక్తి చూద్దామా, సాక్షాత్తు వశిష్ఠ భగవానుడు, సర్వమంత్ర వేత్త. కానీ కాంతార కంద ఖననం రచయేతి నూనం ఆబద్ధవాన్ ప్రతిసరం భగవాన్ వశిష్ఠ అని కౌసల్యమ్మ కష్టపడుతుంది పాపం. రాముడు అడవికి బయలుదేరితే, ఏమయ్యా మహర్షి వశిష్ఠ, నువ్వు మా వాడి కంకణ ధారణ చేసేటప్పుడు ఏమని చేసేవయా? పట్టాభిషిక్తుడివి కమ్మని చేసావా, వనవాసం చేసుకోమని చేసావా? కాంతార కంద ఖననం రచయ అనుకుని నువ్వు సంకల్పం చెప్పావా ఏమిటి అని అడిగింది కౌసల్యమ్మ. పాపం ఆయన అట్లానే చెప్పాట. ఆయన ఏమిటి ఆ సంకల్పం అనంటే, కాంత ర కంద ఖననం రచయ. కాంత అంటే ఆ రామచంద్రుడి యొక్క పత్ని సీతమ్మ, రా తీసుకుపోయేవాడు అని అర్థం. కాంతారా అంటే తన భార్యని అపహరించుకుపోవువాడు రావణాసురుడు. అతని యొక్క కంద మూల స్థానం ఒకటి ఉంది, లంకా నగరం. దాని యొక్క ఖననం రచయ, ఆ లంకా నగరపు దౌష్ట్యాన్నంతటిని కూడా తవ్వి పారవేయి. ఇది వశిష్ఠ మహర్షి కట్టినటువంటి కంకణం. అయితే పాపం తల్లికి అంత వివరించి చెప్పే సాహసం వశిష్ఠుడు చేయలే. ఆవిడ చాలా దుఃఖపడింది. ఏమైనా
పట్టాభిషేకం చేద్దామని అనుకున్నటువంటి దశరథ చక్రవర్తికే అది సాధ్యం కాలేదే. ఇక మనలాంటి అల్పులం మనం శ్రీకృష్ణ అనుభవం కోసం బయలుదేరాలి అని అనుకుంటే అమ్మో ఇది ఎటు పర్యవసిస్తుందో, ఏమవుతుందో, సాగుతుందో సాగదో అని ఒక ఆమె లేచింది. రెండవ ఆమె ఈ మాట వినగానే లేచింది. అవునవును నిజమే, అనుకున్నవన్నీ అనుకున్నట్టు అవుతాయా ఏమిటి, నేను ఒక కథ చెబుతాను వినండర్రా అంది. మొదటి గోపి కొంచెం ఇతిహాసాలు పురాణాలు చాలా బాగా విన్నట్టుంది, అంచేత ఇప్పుడు రామాయణ కథలు బాగా తెలుసును. ఈ రెండవ గోపికకి సాహిత్యం కావ్యాలు గట్రా బాగా పరిచయం ఉన్నట్టున్నాయి. ఈవిడ తెచ్చి చెప్పడం ప్రారంభించింది. అనగా అనగా ఒకసారి ఏమైందో తెలుసునరా, చెప్పు అంతాడు తిరిగారు. ఒకసారి ఒక తుమ్మెద జంటలోంచి మొగ తుమ్మెద బయలుదేరింది. సాయంకాలానికి ఒక పుష్పం మీద వ్రాలింది. ఆ పుష్పంలో ఉండేటట్టి మధువుని పానం చేసింది. మధుపానంతో మత్తెక్కింది. ఆ మత్తెక్కి అందులోనే అట్లా పడిపోయినంతలో సాయంకాలం అయిపోగానే కమలం కాస్త ముకుళించుకుపోతుంది. అందులోనే తనలా ఉండిపోయింది, పుష్పం ముకుళించుకుపోయింది. సూర్య అస్తమయం కాగానే కమలం ముకుళించుకుంటుంది, సూర్యోదయంతో మళ్ళీ వికసిస్తుంది. ఈ తుమ్మెద కాస్త అందులో ఉండిపోయింది. అర్ధరాత్రి అయిన తర్వాత తనకి మెలకు వచ్చింది. అయ్యయ్యో నేను ఇలా వచ్చేసానే, నా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమిటో, నేను ఇలా ఇందులో ఉండిపోయానే, ఎప్పుడు తెల్లవారుతుందో ఏమిటో, రాత్రిర్గమిష్యతి, ఈ రాత్రి త్వరగా పోవాలి, కొంతసేపటికి పోతుంది. ఆ తర్వాత భాస్వాన్ ఉదేష్యతి, సూర్యుడు ఆకాశంలోకి వస్తాడు. అప్పుడు హసిష్యతి పంకజశ్రీ, సూర్యకిరణ స్పర్శ చేత ఈ పద్మం వికసిస్తుంది. వికసించగానే హాయిగా నేను మళ్ళీ నా ఇంటికి వెళ్ళిపోతా, నా వాళ్ళందరినీ కలుసుకుంటాను అని ఆ పంకగతే ద్విరేఫే ఇత్థం విచింతయతి, అది పాపం పద్మంలో ఉండి ఆలోచించుకుంటూ ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడా, ఎప్పుడు దీని మీద కిరణాలు పడతాయి, ఎప్పుడు ఇది వికసిస్తుంది, ఎప్పుడైనా ఎగిరిపోదామా అని చూసేటంతలో హంత హంత నళినీం గజ ఉజ్జహార, ఆలోచిస్తూ ఉండగానే ఇంకా తెల్లవారే సమయంలో ఒక ఏనుగు ఆ పుష్కరిణిలోకి రావడం, ఆ పద్మాన్ని కాడపట్టి స్నానం చేసే సమయంలో తిప్పటం, దాన్ని ఒడ్డు మీదకి వేసి విసరడం, సమాప్తం అయిపోయింది. అట్లాగా ఆశలు ఎన్నెన్నో ఉంటాయి, కానీ అవి నెరవేరతాయా? ఇలా జరిగింది అని మనకి తెలుస్తోంది కనుక మనం చేసేటటువంటి ఈ వ్రతానికి ఏమో ఫలితం దక్కుతుందో దక్కదో. ఇంతలో ఒక వేదాంతం పరిచయం కలిగినటువంటి మరొక గోపిక లేచిందట. ఆమెంది, అవునోయ్, మనం చేసేటటువంటి క్రియలలో పుణ్యాలని పాపాలని ఉంటాయి. ఈ పుణ్యాలు పాపాలు కూడా అనుభవిస్తే తప్ప తీరవు. ఏవేవి చేసినప్పటికీ కూడా అది సుకృతమైన దుష్కృతమైన అవి అనుభవించే తీరవలే, ఇంకొక రకంగా తొలగే ప్రశ్నే లేదు. అలాంటివి ఎన్నున్నాయో మనని ఆశ్రయించుకొని ఇక మనం అవి తీరంది పోయేది ఎట్లా? ఇలా ఒక్కొక్కరు తమకి తోచినటువంటి రీతిలో సంశయాల్ని వెలిబుచ్చడం ప్రారంభించారు. మరి కార్యం సవ్యంగా సాగాలి అంటే సంశయాలు అందరికీ తీరాలి. అందరూ ఏకాత్మక ప్రవృత్తి కలిగి ఉంటే ఒకటే నిశ్చయాన్ని కలిగి ఉండాలి. మరి వీరందరి సంశయాలు తీర్చాలి కనుక గోదాదేవి వాళ్ళందరికీ సమాధానం చెప్పింది. అయ్యో, పుణ్యాలు పాపాలు అనేవి ఆటంకపరుస్తాయి అనేది వాస్తవం, కానీ నిజానికి పుణ్యమంటే పాపమంటే ఏమిటో తెలియకుండా మీరు మాట్లాడుతున్నారా? వినేది మీరు పెద్దల ద్వారా పూర్తిగా సవ్యంగా విని ఉంటే ఉండేది. ఇందాక రాముడికి ఏమవుతుందో అని ఆమె అంది నిజమే, రాముడు వనానికి వెళ్ళిన మాట వాస్తవం. కానీ పర్యవసానం రామచంద్రుడు చిన్ని అయోధ్యకి కాక విశ్వమంతటికి కూడా ఆరాధ్యమూర్తి అయ్యాడు కదా, కనుక అది మంచిదే అయింది. అయినా ఆటంకం వచ్చింది అని అంటున్నారు కదా, దానికి పుణ్యపాపాలు కారణం అని కదా మీరు అనేది.
పుణ్యం అంటే పాపం అంటే ఇది అని మనకి మన పెద్దలు శాస్త్రంలో చెప్పారో. ఏమిటి పుణ్యం అంటే? సుఖాన్ని కలిగించేది పుణ్యం. పాపం అంటే దుఃఖాన్ని కలిగించేది పాపం. మనకి సుఖాన్ని మనకి దుఃఖాన్ని కలిగించేది ఏది? సాధారణంగా కొంతమంది ఏదో మనం ఇక్కడ ఒక కార్యం చేస్తే ఈ చేసిన కార్యం ఈవేళ నశించిపోతోంది, కానీ ఫలితం ఎప్పుడో వస్తుందంటే అప్పటిదాకా ఇది ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు చేసిన కార్యం వల్ల ఏదో ఒక అపూర్వం అనేది ఏదో ఒకటి పుడుతుందని, ఈ పుట్టింది మనకు ఆ ఫలితం ఇచ్చేటంత వరకు ఉంటుంది, ఫలితం రాగానే అది తొలగిపోతుంది అని అంటారు. కానీ అట్లాంటి సిద్ధాంతాలని మన వేదాంతం తెలిసినటువంటి మహనీయులు అంగీకరించరు. ఎందుకంటే అలా పుట్టేటటువంటి ఆ అపూర్వం అనే దానికి జ్ఞానం ఉంటుందా? దానికి తెలివితేటలు ఉంటాయా? అది ఎన్ని అపూర్వాలు ఆ రకంగా పుడతాయి? అవి ఎక్కడ ఉంటాయి? అవి ఉంటాయి అన్నట్టు ఎక్కడా మనకి శాస్త్రంలో ప్రమాణం ఉన్నదా? ఎక్కడా లేదే. కనుక అపూర్వాలు లాంటివి ఏమీ ఉండవరా? ఇంట్లో పిల్లవాడికి ఆనందం కలిగింది అంటే ఆనందం కలిగించేట్టుగా తండ్రి ఆ పిల్లవాడికి ఏదో చేస్తాడు. పిల్లవాడు ఏడుస్తున్నాడంటే ఆ పిల్లవాడి యొక్క తండ్రికి ఎప్పుడో కాస్త కోపం వచ్చి ఉంటుంది, ఏదో ఒకటి వాయిస్తే ఆ పిల్లవాడికి దుఃఖం కలిగింది. పిల్లవాడి యొక్క దుఃఖాన్ని పిల్లవాడి యొక్క సుఖాన్ని కలిగించేటటువంటిది తండ్రి. కనుక తండ్రికి కలిగిన ఆనందం పిల్లవాడికి సుఖం. తండ్రికి ఆనందం కలిగింది, చక్కటి మధుర పదార్థాలు పట్టుకొచ్చాడు, పిల్లవాడికి ఇచ్చాడు, ఇంత ముఖం చేసుకున్నాడు పిల్లవాడు. తండ్రికి ఏదో కొంచెం సీరియస్గా ఉంది, కోపం వచ్చింది, పిల్లవాడిని ఒకటి వాయించాడు, అది పిల్లవాడి పాలిటి దుఃఖమైంది, అంటే పాపమైంది. దుఃఖం కలిగించేది పాపం కదా, సుఖాన్ని కలిగించేది పుణ్యం కదా. అయితే మనకి సుఖము దుఃఖము కలిగించేది ఏది? శ్రీకృష్ణుడు మనకందరికీ ప్రీతిపాత్రుడైనప్పుడు ఆయన అనుగ్రహమే మన పాలిటి సుఖం, ఆయనకు కలిగిన కోపమే మన పాలిటి దుఃఖము. అంటే భగవంతుడి యొక్క నిగ్రహము అనుగ్రహము. ఆయన అనుగ్రహమే మనకి పుణ్యం, ఆయన నిగ్రహమే అంటే కోపమే మనకి పాపం. అంటే శ్రీకృష్ణుడు మనకి అనుకూలించాడు, మనం అనుగ్రహిస్తానన్నాడు కనుక ఇక మన పైన పాపాలు ఎందుకుంటాయి? కనుక పాపము పుణ్యము ఒకేసారి మన మీద పనిచేయవు. అంటే భగవంతుడికి అనుగ్రహము నిగ్రహం ఒకేసారి మన మీద ఎప్పుడు రావు. మన మీద ప్రేమ కలిగింది అంటే కోపం పోయిందన్నమాట, కోపం కలిగిందంటే ప్రేమ పోయిందన్నమాట. శ్రీకృష్ణుడికి మన మీద ప్రేమ కలిగింది, మనందరినీ అనుగ్రహిస్తానని చెప్పాడు కనుక ఇక ఆయనకి మన మీద కోపమే ఉండదు. కనుక మనకి పాపములే లేవు. మనకి పుణ్యం సాక్షాత్తు శ్రీకృష్ణుడే. మనకి లోకంలో కృష్ణుడు ఇచ్చేదేదో పుణ్యం కాదు, లేదు కృష్ణుణ్ణి ఇచ్చేదేదో అది పుణ్యం కాదు. మనకి పుణ్యం అంటే సుఖము శ్రీకృష్ణుడే, శ్రీకృష్ణుడి యొక్క సేవే. దాన్ని ఇవ్వవలసిన వాడు కూడా శ్రీకృష్ణుడే. కనుక మనకి సాధనము శ్రీకృష్ణుడే, మనం పొందవలసినది సాధ్యము కూడా శ్రీకృష్ణుడే. కనుక మనకి శ్రీకృష్ణుడు ఎడబాటే పాపము, శ్రీకృష్ణుడి యొక్క సంశ్లేషమే మనకి పుణ్యం. ఆయనకి ఏది ఇష్టమో అది మనకి పుణ్యం, ఆయనకి ఏది అనిష్టమో అది మనకి పాపం. యత్వత్ప్రియం తదిహ పుణ్యం అపుణ్యమన్యత్ అంటారు మన పూర్వ ఆచార్యులు. కనుక మన పుణ్య పాపాల గురించి భయపడక్కర్లేదరా, మనం తప్పకుండా భగవంతుడి కోసం వెళ్ళవచ్చును. అవును, కానీ మరి మనకి అనుభవించేటువంటి కర్మ 3 రకాలుగా ఉంటుంది కదా. ఏమిటది? ఒకటి సంచితమని, రెండవది ఆగామి అని, మూడవది ప్రారబ్ధం అని. అంటే మనం ఏదైనా ఒక కర్మని ఆచరించినప్పుడు ఆ కర్మ వల్ల కలిగేటటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో మనం ముందు రాబోయేటటువంటి కర్మలకి అది పునాదవుతూ ఉంటుంది. ఎన్నో జన్మలుగా మనం చేసినవన్నీ కూడా ఒక చోట అవన్నీ నిల్వ ఉంటాయి. వాటన్నిటి సంచితము అని అంటారు. ఆ సంచితంలోంచి కొంత తీసి భగవంతుడు మనకు అనుభవించడానికని ఈ శరీరాన్ని తయారు చేసి ఈ జన్మని ఇస్తాడు. ఈ శరీరంతో మనం అనుభవించేటటువంటిది ప్రారబ్ధము అని అంటారు. ఈ ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఉండేటప్పుడు ఆచరించేవన్నీ కూడా రాబోయేటటువంటి జన్మలకి మళ్ళీ అవి ఒక నిల్వ కింద తయారవుతూ ఉంటాయి. అవి ఎప్పుడో వస్తాయి, వాటిని ఆగామి, రాబోయేవి అని అంటారు. ఇలాగ 3 రకాలుగా మనం చేసే కర్మ ఉంటుంది. 3 తప్పకుండా అనుభవించాలని అంటారే, అంటే నిజమే.
మన ప్రయత్నం మీదే మనం ఆధారపడి వాటిని తొలగించుకోవాలి అని అంటే ఇవన్నీ తప్పవు. సంచితము ఉంటుంది,